దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరిట నా వందనాలు, శుభాశిషులు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారని ప్రభువునందు నేను విశ్వసిస్తూ ఉన్నాను. సియోనులో నుండి దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. రండి, మూలవాక్యముగా పునాది వాక్యముగా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. దేవుడి మాటను మన వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడు. ఈ ఏలియా ప్రార్థన చెయ్యగా, ఆసక్తితో ప్రార్థన చేయగా దేవుడు ఏలియా ప్రార్థన విన్నాడు అని మనము నేర్చుకున్నాం. అంతేకాదు, ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయనలో ఉన్న లక్షణం ఆసక్తి. మరొక మాటను మీ దృష్టికి తీసుకొని రావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే ఆసక్తితో ప్రార్థించగా, ప్రతి విషయములో కూడా ఆసక్తి కావాలి. నీ పని పట్ల నీకు ఆసక్తి, వ్యాపారమైతే వ్యాపారము పట్ల ఆసక్తి, భక్తిలో ఆసక్తి. ప్రతి విషయములో నువ్వు ఆ పని విషయములో దీవింపబడాలి అంటే, యజమానుల దృష్టిలో నువ్వు పడాలి అంటే నీకు ముందు కావలసినది ఆసక్తి. ప్రార్థన చెయ్యగా అనలా, ఆసక్తితో ప్రార్థన చెయ్యగా అనగా ఆసక్తికరమైన ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. ఈ ఆసక్తిని మనము ఎప్పటి వరకు అండి? మన అవసరం తీరిపోయిన తరువాత వదిలేస్తామా అంటే తప్పు. అది ఆసక్తి ఎప్పటి వరకు కొనసాగాలో బైబిల్ చెబుతున్నది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు గమనించినట్లయితే అక్కడ ఒక మాట చాలా స్పష్టముగా పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము, గమనించాలి, మీ నిరీక్షణ పరిపూర్ణ మగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని, ఒకప్పుడు ఒక ఆసక్తిని కనుపరిచారు కదా, ఇది వరకు మీరు కనుపరిచారు కదా, ఆ ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాము. ఆసక్తిని మనము తుద వరకు కనుపరచాలి. తుద వరకు అంటే యేసుక్రీస్తు ప్రభువారి రాకడ వరకు. ఈ రాకడ వరకు మనం ఆసక్తిని కనుపరిస్తే, ప్రార్థనాశక్తిని కనుపరిస్తే, విశ్వాసాశక్తిని కనుపరిస్తే, పరిచర్య ఆసక్తిని కనుపరిస్తే, దేవుడు ఏదైతే నీకు ఇచ్చాడో ఆ పని విషయములో, ఆ విశ్వాస విషయములో నీవు తుదమట్టుకు ఆసక్తి కనుపరిస్తే నీవు ఆశీర్వదింపబడతావు, దీవింపబడతావు. చాలామంది చేస్తున్న ఒక తప్పు ఏంటంటే,
కొంతకాలం ఒక పని చేస్తారు, తర్వాత దాన్ని వదిలేస్తారు మధ్యలోనే. కొంతకాలం ఒక పని చేస్తారు, మళ్ళీ దాన్ని వదిలేస్తారు. అనగా వీళ్ళకి ఆసక్తి లేదు. వీళ్ళకి ఆసక్తి లేదు. అది కొద్ది రోజులు మాత్రమే వీళ్ళ ఆసక్తి ఉన్నది. దాన్ని కొనసాగిస్తాడు దేవుడు. వేరొక వ్యక్తి ద్వారా కొనసాగిస్తాడు గానీ, నీకు మాత్రము ఆసక్తి తగ్గకూడదు. నీకు ఆసక్తి తగ్గింది అంటే, దేవుని చూపు నీ మీదున్న దేవుని చూపు కూడా కొంచెం ఆ పక్కవాని మీదకి వెళుతుంది. దయచేసి గమనించాలి అందరూ కూడా. ఆసక్తిని తుదమట్టుకు కనుపరచాలి. ఒక బాధ్యతను దేవుడు నీకు అప్పగించినప్పుడు, ఒక బాధ్యతను సేవకుడు నీకు అప్పగించినప్పుడు, ఆ బాధ్యత ఇక చాలు, ఇక చాలు అన్నంత వరకు నీవు కొనసాగించకపోతే నువ్వు మధ్యలో ఓడిపోయావని అర్థం. నువ్వు మధ్యలో ఓడిపోయావని అర్థం. దేవుడు కూడా దానినే పరిగణలోనికి తీసుకుంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడలారా, ప్రార్థన విషయములో ఆసక్తి అన్నాను నేను. మొదటి ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం ఆసక్తి కావాలి. కాబట్టి ఇక్కడ ప్రార్థన విషయంలో ఆసక్తి కానీ, పని విషయములో ఆసక్తి కానీ, ప్రతి విషయములో కూడా నీకు ఆసక్తి అన్నాను. ఇంకొక మాట కూడా చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. నీవు ఎప్పుడైతే నువ్వు ఆసక్తి కలిగి ఉంటావో ఆ ఆసక్తి మంచి విషయమే కదా. గమనించండి, అది మంచిదే కదా. ఇప్పుడు ఏలియా ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడు. ప్రార్థన మంచిదే కదా. దేవుడికి అప్పగించిన పని మంచిదే కదా. ఇప్పుడు ఈ మంచి పని విషయంలో ఆసక్తి ఎందుకు తగ్గాలి? ఇంకా రోజు రోజుకి అది ఎక్కువ అవ్వాలి కానీ తగ్గకూడదు. అలా తగ్గుతుందంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, ఒకవేళ విశ్వాసము కూడా నీలో తగ్గిపోతుందేమో. గుర్తుపెట్టుకోండి అందరు కూడా. అందుకనే పేతురు భక్తుడు ఒక మాట అంటాడు, 3వ అధ్యాయము 13వ వచనములో, మీరు మంచి విషయములలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడెవడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు మంచి విషయములో ఆసక్తి మీకు గాని ఉంటే మీకు హాని చేయగలవాడెవడు? అంటే సాతాను కూడా మిమ్మల్ని ముట్టుకోలేడని అర్థం. అపవాది మిమ్మల్ని టచ్ చేయలేడని అర్థం. అపవాది యొక్క ఆలోచనలు మీ మీదికి రాలేవని అర్థం. సో మనం ఎప్పుడు కూడా ఏలియా ఆసక్తి కలిగి ప్రార్థన చేశాడని చెప్పుకుంటున్నాం. ప్రార్థన చేశాడు, జవాబు వచ్చింది. అట్లాగే మనము కూడా ప్రార్థన చెయ్యగలగాలి. ప్రతి విషయములో ఆసక్తిని చూపించగలిగితే ఏలియాకు దేవుడిచ్చిన జవాబును మనకు కూడా ఇస్తాడు. నువ్వు ఏమైతే ప్రార్థన చేస్తావు, అక్కడ ఏలియా చేసిన ప్రార్థనేమో వర్షము పడకూడదు అని ప్రార్థన, తర్వాత మళ్ళీ వర్షము పడాలనే ప్రార్థన. అయితే నీకు కొన్ని సమస్యలు ఉండవచ్చు, నీకు కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. నువ్వు వాటి కొరకు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఆసక్తితో చేస్తే దేవుడు నీకు కూడా తగిన జవాబు ఇస్తాడు. ప్రార్థన చేయడము తప్పు కాదు, దేవుని పరిచర్య చేయడం తప్పు కాదు, పాట పాడడము తప్పు కాదు. ప్రతి మంచి విషయమును దేవుడు పరిగణలోనికి తీసుకుంటాడు. నమ్మండి, విశ్వసించండి, ఆసక్తి కలిగి ఉండండి. అది తుదమట్టుకు అంటే యేసు రాకడ వరకు ఆసక్తిని మీరు కనుపరచాలని ఆనాడు పౌలన్న కోరుకుంటున్నాడు, ఈనాడు మేము కోరుకుంటూ ఉన్నాము. కాబట్టి మన ఆసక్తి తక్కువ అవ్వకుండా ఎప్పటికప్పుడు విశ్వాసము ద్వారా ఇంకా ఆసక్తిని ఎక్కువగా చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆసక్తి విషయములు ఎవ్వరు కూడా మందులు కాక, మందులు అంటే ఇంకా ఆసక్తిలో ఇంకా నీరసించిపోతున్నారని అర్థం అన్నమాట. ఆనాడు కూడా కొంతమంది అలాగే ఉన్నారట. అందుకని మీరు మందులు కావద్దు, ఆసక్తి విషయములో మందులు కావద్దన్నాడు. ఇంకా ఎక్కువ కావడానికి ప్రయత్నం చేయాలని నేను మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రియా సహోదరుడా, సహోదరి, మన వంటి స్వభావము కలిగిన ఏలియా ఆసక్తితో ప్రార్థన చేస్తే కార్యాలు చూసినట్లుగా మనము కూడా ఆసక్తితో
దేవుడు మనకు అప్పగించిన బాధ్యతను చేయగలిగితే మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు మనము చూస్తాం. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.